చినశంకరంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మండలంలోని సురారం, కొరివిపల్లి, మడూర్, శంకరంపేట, మీర్జాపల్లి వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఉషన్నగారి మురళి మాదిగతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక త్యాగాలు చేసినటువంటి ఎంఆర్పీఎస్ పోరాటం వల్లనే ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయడం అభినందనీయమని వారన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే సాధించుకోగలిగామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చినశంకరంపేట మాజీ సర్పంచ్లు కిష్టయ్య, రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ జీవన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉషన్నగారి మురళి, ఎంఈఎఫ్ మండల అధ్యక్షులు డప్పు నర్సింలు, చేగుంట మండల అధ్యక్షులు రామస్వామి, నీలా రాములు, చినశంకరంపేట ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శంకర్, జనార్దన్, దుర్గపతి, విజయ్, సుధాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మండల హెడ్క్వార్టర్లో ఈ మురళి అధ్యక్షంలో ఎంఆర్పీఎస్ కార్యకర్త అధ్యక్షంలో మరి 33 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం మరి అల్పేరుగా ఉన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటం మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి మాదిగ బిడ్డలకు రిజర్వేషన్ కల్పించినందుకు వారికి వందనాలు సమర్పిస్తూ మరి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్ కల్పించిందో, సుప్రీంకోర్టు రిజర్వేషన్ కల్పించిందో వెంటనే 2 నిమిషాలు లేట్ చేయకుండా మా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రతిపాదించి తప్పకుండా ఇది న్యాయం జరగవలసిందే, మరి మాదిగ కులాలు దానికి సంబంధించి ఉప కులాలకు కూడా గౌరవం దక్కవలసిందే అని మరి ఇక్కడ కూడా రిజర్వేషన్ ఖరారు చేసిన ముందుగా రేవంత్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు బీసీ బిడ్డలు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ప్రతిపాదించి రాహుల్ గాంధీ సూచన మేరకు మరి అసెంబ్లీలో తీర్మానం ఇచ్చి కేంద్రానికి పంపించిండు. మరి తప్పకుండా మరి బీసీలు పేరుకు మాత్రమే బీసీలు ముందుకు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలని వేదికలు కాదు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో మరి గడిల పరిపాలన జరిగింది తప్ప ఎక్కడ కూడా ప్రజా పరిపాలన జరగలేదు. మరి ఈ ప్రభుత్వంలో ఇక్కడ మాదిగ బిడ్డలకు కానీ బీసీ బిడ్డలకు కానీ మరి గౌరవం దక్కింది. ఇలా 42% రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ముందు వరుసలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇలా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, తప్పకుండా భవిష్యత్తులో మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో మరి వాళ్ళు కూడా 42% రిజర్వేషన్ తీసుకురావాలి అన్ని రాష్ట్రాలని మరి మీ ద్వారా తెలియజేస్తూ మరి విజయం సాధించిన మందకృష్ణ మాదిగ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఈరోజు చినశంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక కష్టాలు, అనేక త్యాగాలు చేసినటువంటి ఎంఆర్పీఎస్ పోరాటం, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి కొన్ని చేర్పులు మార్పులు చేయాల్సింది ఉండే, కానీ ఏదైతే మొత్తం మీద వర్గీకరణ అంశాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందులో చొరవ తీసుకున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి మంత్రివర్యులు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మరి అనేక మంది అమరులయ్యారు. ఈ అమరులకు ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను వాళ్ళ త్యాగం ద్వారానే వర్గీకరణ సాధించమని చెప్పేసి వాళ్ళ కళ నెరవేరిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాదిగలో 20 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో 25 సంవత్సరాల నుండి ఇలాంటి ఉద్యోగాలకు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం పోగొట్టడానికే మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అమలవుతుంది. ఈ విషయాన్ని గమనించి మరి మాదిగ పల్లెల్లో ఎప్పుడైనా మేల్కొని మాదిగ పిల్లల్ని చదివించి విద్యావంతులు చేసి ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగే విధంగా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగ కుటుంబ పెద్దలదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి హక్కులైతే సాధించుకున్నాం, ఆత్మగౌరవాన్ని సాధించుకున్నాం. మరి మనం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం కోసం విద్య చాలా ముఖ్యం కాబట్టి ఆ విద్యను బాగా అభ్యసించి అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా మాదిగ సమాజానికి పిలుపునిస్తున్నాం. ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ చేసిందో ఆ పార్టీకి కూడా మనమంతా మాదిగ సమాజం కూడా అండగా ఉండాలి. మరి 30 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని అగ్రకుల నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్
అండదండలతోటి ఉద్యమం నడిచిందని చెప్పి తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై భీమ్. ఆలయ పోరాటంలో మా ప్రభుత్వం పెన్షన్ కూడా ఇస్తుందండి. ఎవరైతే అమరులయ్యారో అని అందరూ పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. ఏ కులానికైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి ఏ విధంగా చేయకుండా కూడా ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆయన తెలంగాణ ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ. కులాలకు ఖచ్చితంగా ఉండాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చూసినాము, గడిలో పాలన చేసిరు. ఇలా 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏందనేది చూపించడం, నిరూపించడం. ఎస్సీ వర్గీకరణ కాదు, బీసీ వర్గీకరణ కూడా ఇచ్చడం. ఈ సందర్భంగా మేము కూడా ఓసీలో వెనుకబడుతున్నాం కాబట్టి ఓసీలకు కూడా పిల్లలకు 10% కొట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి నిజంగా కూడా ఎప్పుడు దళితులు పైకి రావాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా దళితుల పని ఉంటాం అందరం. దళితులు బాగుపడి చదువుకొని డాక్టర్లు, పోలీసులు, ఐఏఎస్ ఆఫీసర్లు, లీడర్లు, మంత్రులు, దామోదర్ నరసింహ లెక్క కానీ, గీతారెడ్డి లెక్క కానీ అందరు ముందుకు మా మండలంలో కూడా ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. ఇవ్వడం వల్ల మేము కొంతవరకు నష్టపోయినాం. అదేవిధంగా మన ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి మందకృష్ణ మాదిగన్న గారు పిలిపివ్వడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున మాదిగలు కదిలొస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి మరి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవడం జరిగింది. 7వ తారీఖు ఉండాల్సిన అసెంబ్లీ సమావేశాలు 4వ తారీఖు నాడు పెట్టుకొని షమీర్ అఖ్తర్ ఏకసభ్య కమిటీని ఆ నివేదికను తెప్పించుకొని వెంటనే ఆమోదించడము, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడము వెంటనే జరిగిపోయినాయి. కానీ దానికి కూడా మనకు కొన్ని సమయం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వెంటనే నిన్న ఆమోదించడం జరిగింది, దాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి ఏ విధంగా అయినా అమలు చేయడం సంతోషమే. కొంతవరకు మాకు అన్యాయం జరిగినా కానీ మాకు 11% రావాల్సిన 9% వచ్చింది. అయినా మేము కొంతవరకు ఫలితాలను అనుభవించుకుంటూ మరి ఆ విధంగానన్నా మాకు కోరిక నెరవేరిందని చేస్తున్నాం. ఇది మందకృష్ణ మాదిగన్న వల్లనే జరిగింది. అందుకు సహకరించిన ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న ఎంఆర్పిఎస్ పెట్టినాక ఆయన ఎంబటున్న వాళ్ళంతా చెల్లాచెదరైపోయారు. 3 ముక్కలు చేసారు. కానీ ఏ ముక్కలకు పోకుండా మరి మన మందకృష్ణ అడుగుజాడల్లో నడుస్తున్న మన మురేలు మాదిగ, అదేవిధంగా మా చెగుంట మండలం రెడ్డిపల్లి మద్దూరు కృష్ణ వాళ్ళు ఎక్కడ పోకుండా కూడా అన్న అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకు కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యమంలో నిలబడ్డాడే వీరుడు. కానీ చెల్లాచెదరైపోయి కొంతమంది కుతంత్రాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు చేసింది. ఆ 3 ముక్కల్లో ఏం చేసింది? మందకృష్ణను అణిచివేస్తాం, తొక్కేస్తాం, పని అయిపోయింది అన్నాడు నిండు సభలో కేసీఆర్. ఎవరి పని అయిపోయింది తెలిసింది కదా. ఎంత మందిని కింద కొడతామో అంత స్పీడ్గా మీదికి లేస్తుంది అన్నట్టుగానే మందకృష్ణ తొక్కాలని చూస్తే ఈరోజు మందకృష్ణ దేశానికే ఒక ఆదర్శవంతుడు అయిపోయిండు. దేశం మొత్తం ఆయనను హర్షించి చూస్తుంది, సంతోషిస్తుంది. కాబట్టి బిడ్డ, ఎవరైనా ఉద్యమకారులను అణిచివేస్తామంటే వాళ్ళే అణిచివేయబడతారు. కానీ వాళ్ళకే పుట్టగతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఉద్యమకారుణ్ణి ప్రోత్సహించాలి. మరి మీరు కూడా మా మాదిగల బిడ్డలను మమ్మల్ని ప్రోత్సహించారు. వాళ్ళు రెడ్లు కానీ, బీసీలు కానీ, ముద్రాజులు కానీ ప్రతి ఒక్క కులాలకు అతీతంగా మాకు సపోర్ట్ చేసి సహాయ సహకారాలు అందించినందుకు, ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నందుకు అందరి కూడా ఈరోజు ఈ ఫలితంలో భాగంగా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ వాళ్ళకు ప్రతి ఒక్కసారి మళ్ళీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అమరవీరులకు జోహార్, ఆది అమరవీరులకు జోహార్. జై మందకృష్ణ, జై మందకృష్ణ. నేడు ఎస్సీ వర్గీకరణ అంశం మీద నిన్న అసెంబ్లీలో ఏకతీర్మానం చేయించి చట్టబద్ధత కలిగించినటువంటి మరి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారికి మరియు 33 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి అలుపెరుగని ఒక కీర్తి గడించి ఆయన దేశంలోనే ఒక అగ్రనాయకునిగా, ఉద్యమ నాయకునిగా పేర్కొన్న మందకృష్ణ గారికి మరి వందనాలు. నేడు ఆయన కనుక మరి చెల్లాచెదరైన ఈ ఉద్యమ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆయన కనుక అధైర్యంగా ఆలోచించినట్లయితే ఇవాళ ఎస్సీ మాదిగలకు కానీ ఇంకా దళిత వర్గానికే ఎన్నో రకాల బాధలు కలిగేటివి. కాబట్టి మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇక ముందు మన పిల్లలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు మరి కంకణబద్ధులుగా మనం కష్టపడి పనిచేసుకొని
వీళ్ళందరూ ఆశీర్వచనంతో ముంగట్టు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్. ఓకేనా.